హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. ఈ మధ్యన పెర్ని బాబాయ్ గారు చాలా అద్భుతంగా ప్రెస్ మీట్ల మీద పెట్టేస్తున్నారు. ఎందుకో తెలియదు, కాన్స్టిట్యున్సీలో పనిచేయట్లేదు కానీ కాన్స్టిట్యున్సీలో ఉండేటువంటి క్యాటర్ని బిల్డ్ చేసుకోవడం మానేశారు కానీ ప్రెస్ మీట్లో మాత్రం కనిపిస్తున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిలో ఆయన కళ్ళల్లో ముఖం మీద ఆనందం చూడడం కోసం. ఎందుకు, ఎవరినన్నా తిడితే జగన్మోహన్ రెడ్డి గారు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎవరిని తిట్టాలో అది బాగా పెర్ని నాని గారికి, అంబటి రాంబాబు గారికి బాగా తెలుసు. అందుకే ఎక్కువగా మీరు చూస్తే అంబటి రాంబాబు గారు, ఇంకో పక్క పెర్ని నాని గారు ఎక్కువగా వైఎస్ఆర్సీపీ నుంచి ప్రెస్ మీట్లు పెట్టేది వీళ్ళిద్దరు తరువాత జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఎప్పుడో నెలకు 2-3 సార్లు వచ్చి ఇలా వెళ్ళిపోతూ ఉంటారు. అయితే నిన్న కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టారు పెర్ని నాని గారు, కొన్ని మాట్లాడుకుంటున్నారు. దాని గురించి మెల్లగా బాగా మంచిగా విన్నాం. చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ కూడా చూశానండి. చూశారు? ఓకే. అంటే బహుశా స్క్రీన్ ప్లే ప్రకారం ఇప్పుడు మామూలుగా రోజు పెన్షన్ ఇచ్చేప్పుడు ఎన్ని మామూలుగా మైక్ వచ్చి కరెక్ట్గా దిగి మీరు మీ జీవనం ఇంత, మీ సంపాదన ఇంత, అలాగా ఓహో అని యాక్షన్ చేస్తున్నారు కదా. అదే మహల్లో ఇండిగో గురించి తెలుగులో స్క్రిప్ట్ రాసుకెళ్ళిపోయి చంద్రబాబు నాయుడు. అబ్బా, అక్కడ విలేకరుని ఎవరు అడగమని చెప్పారు. ఇది ఎక్కడ అన్నట్టుందే, ఆయన చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్తున్నారా, గబుక్కున జగన్ గారి గురించి చెప్పేస్తున్నట్టున్నారు. మర్చిపోయారేమో సార్, మీకు ఇచ్చిన స్క్రిప్ట్ లో చంద్రబాబు నాయుడు గారని రాశారేమో, జగన్మోహన్ రెడ్డి గారని దాంట్లో ఉంటే యాప్ట్ అయిపోద్ది. నాకు తెలిసి మొత్తం మీరు వినండి, నేను చెప్పింది నిజమో కాకపోతే మీరే అర్థం చేసుకోండి. కమెంట్ రూపంలో కూడా తెలియజేయండి. చాలా క్లారిటీగా ఆయన చంద్రబాబు గారు అనే పేరు తీసి జగన్మోహన్ రెడ్డి గారిని యాడ్ చేసి పెడితే పర్ఫెక్ట్ యాడ్ అయిపోద్ది. ఇంకా చెప్పుకోవాల్సిన అవసరం లేదు, అంత పర్ఫెక్ట్గా చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి. ఆయన ఏం చేస్తారో, ఇప్పుడు ఏం చేస్తున్నారో, ఎలా ప్లానింగ్ ప్రెస్ మీట్లు పెడతారో, ప్రెస్ మీట్లు ఎలా మాట్లాడతారో చాలా క్లియర్గా పెర్ని నాని గారు చెప్పినట్టుగా నాకు తెలిసి ఇంకెవ్వరూ చెప్పలేదని చెప్పాలి. ఒకసారి వినండి. రమేష్ గారికి చెప్పినట్టున్నారు ముందే ఆయన చీట్లు రాసుకుంటాడు రమేష్ గారు. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు లాగే ఇంగ్లీష్ విలేకరికి వెళ్ళింది. ఇంగ్లీష్ విలేకరికి వెళ్ళినట్టుంది. మొత్తం ఇంగ్లీష్ లో అడిగేసాడు. మామూలుగా కాదు, మొత్తం తెలుగులో ఉంది స్క్రిప్ట్ అంతా. తెలుగులో మొదలు పెట్టాడు చూసి ఇంకా తొంటలాగా ఇంగ్లీష్ ఇంగ్లీష్ అన్నాడు. సేమ్ మళ్ళీ తెలుగులోనే మొదలు. మామూలు కామెడీ కాదుగా, జగన్మోహన్ రెడ్డి గారు మించిపోతున్నారు అసలు. ఇంత పని చంద్రబాబు నాయుడు గారు నేను తెలుగులో అడుగుతున్నా, ఇంగ్లీష్ విలేకర్ లాగా మీరు రమేష్ చీటీ మారిపోయినట్టు చీటీ మారకుండా స్ట్రైట్ అవే తెలుగులో అడుగుతున్నా. నారా చంద్రబాబు నాయుడు ఒకటి మాట్లాడండి. మీరు ఈరుడు, సూర్యుడు, ఇంద్రుడు, చంద్రుడు అని రామ్మోహన్ నాయుడు సెంట్రల్ మినిస్టర్, కేంద్ర మంత్రి చేశారు కదా మీరు. ఏది ఆయన విమానయాన శాఖ, పౌర విమానయాన శాఖ మంత్రి చేశారు. ఆయన మొత్తం తెలుగులోనే అడుగుతాను. నాకు ఇంగ్లీష్ రాదు, మీకు లాగా పట్టుకోతే తెలుగు రాదు. తెలుగు తప్ప ఇంగ్లీష్ రాదు నాకు కూడా. మనతో సేమ్ టు సేమ్ అంటాం లేదా అంటారు లేదా సినిమాలో మీ ముఖ్యమంత్రి అంటారు కదా, గీసుకుంటుంది గట్టం లేదు. పవన్ కళ్యాణ్ గారి పేరు లేకపోతే ముద్ద దిగదు వీళ్ళకి. చెప్పానుగా, నేను మొన్న కూడా చెప్పా, ఆయన పేరు పలకకపోతే వైసీపీ బ్యాచ్ రాజకీయాలు చేయటమే చేత కాదు. ఇంకా చెప్తున్నాను కదా, వాళ్ళు జీవితంలో మారరు. పవన్ కళ్యాణ్ గారి నామస్మరణ తప్ప ఇంకొకటి చేయరు. ఏమన్నా పవన్ కళ్యాణ్ గారి మాల ఒకటి వేసుకోండి సార్, మేము అయ్యప్ప మాల వేసుకున్నాం, అలా మీరు పవన్ కళ్యాణ్ గారి మాలధారణ ఒకటి వేసుకుని పవన్ కళ్యాణ్ అని చెప్పి చిడతలు వాయించుకోండి. ఏంటిది, మీరు మాట్లాడితే ఏ సిచ్యువేషన్ అయినా తీసుకోండి. నిజంగా చెప్తున్నాను కదా, నిద్రలో కూడా పవన్ కళ్యాణ్ గారు మామూలుగా భయపెట్టట్లా. నిద్రపోయినా లెగిసినా అసలు తిరుగుతున్నా ఏం ఆలోచించినా పవన్ కళ్యాణ్ గారు తప్ప ఇంకొకటి రావట్లా. ఎందుకంటే అంత భయం కలిగించారు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి టన్నుల కొద్దీ భయాన్ని గుండెల్లో పెట్టేశారు. ఆయన ఉండగా మీరు జీవితంలో అధికారంలోకి రాలేరు. లేదా పెర్ని నాని గారు కానీ వాళ్ళ ఏదైతే ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారో, వీళ్ళ జీవితంలో ఎమ్మెల్యేగా కాదు అసలు రాజకీయ భవిష్యత్తే ప్రశ్నార్థకం అయిపోయినటువంటి పరిస్థితికి వచ్చింది. బికాజ్ ఆఫ్ ఒక్క లీడర్, ఒకే ఒక్క నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఆయన్ని చూస్తే మీరు జీవితంలో ఇంక అసలు భయపడిపోతామంటే ఈ రకంగా భయపడతాం నేనైతే చూడలే. తండ్రుల పేరు చెప్పుకుని, తాతల పేర్లు చెప్పుకుని వచ్చిన వీరు ఒక్క పవన్ కళ్యాణ్ గారిని చూస్తే ఇన్ని రకాలుగా పోసేసుకుంటున్నారా? ఇన్ని రకాలుగానా? ఎంత మాటలా? ఏదో చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతున్నారు, రామ్మోహన్ నాయుడు గారి గురించి, ఆ ఇండిగో ఇష్యూ గురించి మాట్లాడుతున్నారు. మాట్లాడుకోండి, మధ్యలో పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు తీసుకొచ్చారు? అంటే మనకి పవన్ కళ్యాణ్ గారు లేకపోతే రాజకీయం చేయటం చేత కాదు. ఆయన పేరు లేకపోతే జనాలు ఎవరో మనల్ని చూడరు. ఆయన పేరు ఉచ్చరించకపోతే నోట్లో ఎవరో కూడా మిమ్మల్ని పట్టించుకోరు. ఏ మీడియా దాన్ని హైలైట్ చేయదు. మీ పేటీఎం బ్యాచ్ దాని గురించి ఎవరో వేయరు. అందుకనేగా పవన్ కళ్యాణ్ అనే పేరు లేకపోతే మీరు సున్నా. అంతేకాక ఇప్పుడున్నటువంటి మీ పరిస్థితుల్లో మీరు రాజకీయంగా మీ ఊరికి డెవలప్ చేసిన దాని గురించి, మీ నియోజకవర్గానికి ఎలాంటి పనులు చేపించాం, ఎలాంటి అభివృద్ధి చేసామన్న దాని గురించి, మీ ఊర్లో ఎలా మీ పార్టీని బిల్డ్ చేస్తున్నాం అనే దాని గురించి, ఎలాంటి సమస్యల గురించి మాట్లాడుతున్నాం అనేటువంటి దాని గురించి మాట్లాడడం చేత కావట్లా.
లేదా పవన్ కళ్యాణ్ గారు చేసేటువంటి ఆయన శాఖలో తప్పులుంటాయి, వెతకండి, దాని మీద తిరగబడండి. చంద్రబాబు నాయుడు గారి శాఖలో తప్పులు ఉంటాయి, కూటమిలో లోకేష్ గారికి రామ్మోహన్ నాయుడు గారి ఏదో ఇప్పుడు జరుగుతుంది, దాని మీద మాట్లాడండి. అంతేగాని ఎందుకు ఈ సినిమా సుల్లంతా? ఆయన సినిమాల్లో చేసి ఆయన వచ్చేసారు, వదిలేశారు. మీరు దాంట్లో ఇప్పుడు వెళ్తున్నారేమో అనిపిస్తుంది సినిమాల్లో నటించడానికి. నిజంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు యాక్టర్గా సినిమాల్లో నటించారేమో, కానీ నిజ జీవితంలో మీ అంత అద్భుతమైనటువంటి కామెడీ టైమింగ్ మాత్రం నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అంతే. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు, అంబటి రాంబాబు గారు అయితే ఇంకా పిచ్చి పీక్సేక ఆయన ఒక రేంజ్లో అసలు రాజకీయాల్లో ఎంత ఎంటర్టైన్మెంట్ చేయటం అంటే నిజంగా మీ తర్వాతనేమో ఎవరైనా అని. నిజంగా ఆ రాజకీయాల్లో కామెడీ చేయడం కోసమే మీరు పుట్టారేమో అనిపిస్తుంది. విషయం రోజుకి రండి, సమస్యల మీద కొట్లాడండి, ప్రశ్నించండి, జనాలకు ఉన్నటువంటి సమస్య మీద రోడ్ల మీదకి వచ్చి పనిచేయండి. అంతేగాని ఈ మాటలు ఎందుకు? ప్రెస్ మీట్లు పెట్టుకుని ఏదో షోయింగ్ చేసుకోవటం, ఆ ప్యాలెస్ల్లో సెట్లు వేసుకుని కూర్చోవటం తప్ప నెలలో 2-3 రోజులు వస్తారట. వీళ్ళేమో గతంలో పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని మాట్లాడారు, తిప్పు కొడుతూ ఇప్పుడు ఏమైంది? ఏం మాట్లాడారో కూడా ఒకసారి చూపిస్తా. అవునవును, మ్యాటర్ రండి. 2024లో మీ యొక్క అబ్బాయి అంటే మీ నామినీ, మీ అబ్బాయి ఎవరు అనుకుంటారు, అతను మీరు కేంద్ర మంత్రి చేశారు. అతను రామ్మోహన్ నాయుడు మినిస్టర్ అయ్యేప్పటికీ కేంద్ర ప్రభుత్వం మరి బాగా స్లోగా మాట్లాడుతున్నారు కానీ కొంచెం ఫాస్ట్ పెడతాం రిలీజ్ చేసింది, గైడ్ లైన్స్ ఇచ్చింది. ఏమనిచ్చింది? పైలట్లకి రెస్ట్ కావాలి. ఎందుకు? ఎందుకని? విమాన ప్రమాదాలను నివారించడం కోసం పైలట్లకి రెస్ట్ కావాలి, పని గంటలు తక్కువ ఉండాలి, రెస్ట్ ఎక్కువ ఉండాలి అని చెప్పి నిబంధనలు, కఠినతరమైనటువంటి నిబంధనలన్నింటి కూడా పొందుపరిచి 2024లో కేంద్ర ప్రభుత్వం అది కూడా ఈ రామ్మోహన్ నాయుడు శాఖే జారీ చేసింది. ఏం చేయాలి రామ్మోహన్ నాయుడు? పెళ్లి డాన్స్ చేస్తారు, రిలీజ్ చేసుకుంటారా? ఏం చేసుకుంటారు? అంబటి రాంబాబు గారిలా డాన్సులు చేయాలి. ఆయనలాగా పెళ్లిలోకి వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీలో ఫంక్షన్లో డాన్సులు వేయకూడదు. అంబటి రాంబాబు గారిలా రోడ్డు మీద డాన్సులు చేయాలి ఎమ్మెల్యే కాదు. కేంద్ర ప్రభుత్వంలో ఎన్ని సంస్థలు ఉన్నాయి? లేకపోతే ఎవరో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఆయన ఎవరో గోవా వెళ్ళి ఎంజాయ్ చేశాడు సరే, డబ్బులు ఎలా ఇసురుకుంటా అలా ఎంజాయ్ చేయాలి తప్ప పెళ్లిళ్ళకి వెళ్ళి వాళ్ళ ఫంక్షన్లో, వాళ్ళ సొంత ఇంట్లో కుటుంబ ఫంక్షన్లకు మాత్రం వెళ్ళకూడదు. 10 సీట్లు మించి దాటి 11వ సీట్లు ఉన్నా కూడా పైలట్లే కాదు, లోపల సర్వ్ చేసేటువంటి స్టాఫ్ కూడా ట్రైన్ అవ్వాలి, ఎగ్జామ్ పాస్ అయి ఉండాలి. వాళ్ళకి కూడా ఈ రెస్ట్ పీరియడ్, ఈ ఎంత టైం డ్యూటీ చేశారని కూడా ఏం చెప్దాం అనుకుంటున్నారు సార్ పెన్నాని గారు? అసలు ఏం చెప్దాం అనుకుంటున్నారు నాకు అర్థం కాలేదు. మీకేమన్నా అర్థమైతే నాకు చెప్పండి కొంచెం. వాళ్ళు కూడా కంపల్సరీ గైడ్ లైన్స్, ఈ సేఫ్టీ గైడ్ లైన్స్, రెస్ట్ పీరియడ్ కంపల్సరీ వాళ్ళు కూడా కావాలని చెప్తున్నారు. అవన్నీ కూడా స్టాఫ్ రిక్రూట్మెంట్ జరుగుతుందా, జరగట్లేదా? జరగకపోతే ఏం చేయాలి? ఇంకొక ఫెసిలిటీ దాన్ని కూడా మీరు చూసుకోండి, పట్టించుకోండి. చంద్రబాబు నాయుడు గారు మీరు వెనకేసుకొస్తున్నటువంటి ఈ రామ్మోహన్ నాయుడు పరిపాలనలో ఇండిగో గడచిన 18 మాసాలుగా ఫ్లైట్లు పెంచింది, రూట్లు పెంచింది, అంటే వాళ్ళు ఎగిరేటువంటి రూట్లు పెంచింది, డెస్టినేషన్స్ పెంచింది, వాళ్ళు చేరుకునేటువంటి డెస్టినేషన్స్ పెంచింది, ఆక్యుపెన్సీ రేషియో పెంచుకుంది. ఫ్లైట్లు పెంచుకోవట్లేదు అనేది మీ వాడు ఎందుకు రివ్యూ చేయలేదు? పర్మిషన్ ఎందుకు ఇచ్చారు? ఎప్పటికప్పుడు టైం టు టైం పర్మిషన్, అంటే కొత్తగా రూట్లు అడుగుతాడు, పాత రూట్లు సరిపడా రిక్రూట్మెంట్ చేశాడా, చేయలేదా? ఎందుకంటే మీరు పట్టించుకోలేదు, ఎవరు పట్టించుకోలేదు అన్న వెంటనే ఆపాలి కదా. కొత్త రూట్లు ఇవ్వకూడదు కదా, కొత్త రూట్లు ఇచ్చేస్తారు. వాళ్ళు ట్రావెల్ అంటే ట్రావెల్ ఇది పెంచేస్తారు, మైలేజ్ పెంచేస్తారు, ఆక్యుపెన్సీ రేషియో పెంచేస్తారు, అన్నిటికీ పర్మిషన్ ఇస్తారు. కానీ బాగానే ఉంది, కొంచెం వరకు సబ్జెక్ట్ గురించి మాట్లాడారు కానీ మిగతా అదంతా సోది చెత్త, ఆయన డాన్సులు వేసుకున్నారు, ఇంకో డాన్సులు వేసుకున్నారు, ఇవి కాదు మాట్లాడాల్సింది. మీరు సబ్జెక్టు గురించి కాస్త కోస్త అవగాహన కొంచెం పెంచుకోండి. అది 2024లో తీసుకున్నటువంటి డెసిషన్ అని మీరే చెప్తున్నారు కదా. తీసుకున్నప్పుడు అది ఇప్పుడే ఎందుకు ఇంతలా చేయడానికి గల కారణం ఏంటి? ఇండిగో మాత్రమే, ఎన్నో ఎయిర్లైన్ సంస్థలు ఉన్నాయి ఈ దేశంలో, అవన్నిటికీ రానటువంటి అభ్యంతరం ఓన్లీ ఇండిగోకి ఎందుకు వచ్చింది అనేది కూడా మైండ్ పెట్టి ఆలోచించండి సార్. రామ్మోహన్ నాయుడు గారు దీంట్లో బయటకు వచ్చి చెప్పడంలో విఫలమయ్యారని చెప్పుకోవచ్చు, అందులో తప్పు లేదు. కాకపోతే ఓన్లీ ఇండిగోకి సంబంధించినటువంటి దాని మీద ఎందుకు ఇంత రాద్ధాంతం జరుగుతుంది అనేది ఇండిగో వేస్తున్నటువంటి ఒక ప్లాన్లో భాగం. మీకు అది తెలిస్తే, అర్థమైతే తెలుసుకోండి. ఎందుకంటే తక్కువ మంది స్టాఫ్తో, తక్కువగా ఉండేటువంటి ఆ స్టాఫ్తోనే ఎక్కువ సర్వీసులు తీసేసుకుంటూ వాళ్ళని ఓవర్ టైం చేయించేసుకుంటూ ఇష్టానుసారం చేసేస్తుంటే ఆయన దాన్ని మార్చుకోండి, కొత్తగా మీరు రిక్రూట్ చేసుకోండి అని చెప్పడం ఇండియన్ ఎయిర్లైన్స్కి సంబంధించి రామ్మోహన్ నాయుడు గారికి సంబంధించినటువంటి శాఖ, పౌర విమానయాన శాఖకు సంబంధించినటువంటి గైడ్లైన్స్ అది. దాన్ని ఫాలో అవ్వకుండా ఏం చేసిందంటే దీన్ని అక్కడి నుంచి తీసేయాలి, ఆ గైడ్లైన్స్లో ఈ ఒక్క మార్కుని తీసేయాలంటే ఏం చేయాలి అని ఇండిగో ఒక మంచి ఐడియా ప్లే చేసింది, ఒక చీప్ ట్రిక్ ప్లే చేసింది, అది రివర్స్ కొట్టిందని చెప్పాలి. ఇది గవర్నమెంట్ చేయటం వల్లే ఇలా ఇబ్బంది వచ్చింది, అందుకే మేము సర్వీసులను కట్ చేసేస్తున్నాం, ఆపేస్తున్నాం, అందుకని దాన్ని తీసేయాలి అనేటువంటి ఒక నెపం రామ్మోహన్ నాయుడు గారి మీద
ఇండియన్ గవర్నమెంట్ మీద వేయాలనేటువంటి కుట్ర చేసింది. లేకపోతే మిగతా సర్వీసులు మిగతా ఎయిర్లైన్స్కి సంబంధించినటువంటి ఎందుకని ఒక్కటి కూడా ఆపటం కానీ ఏమీ జరగలేదు అంటే మీరు ఆలోచించుకోవాలి. అర్థమైందా? ఆయన కొంచెం బయటకు వచ్చి చెప్పటంలో ఆయన వెనుకపడ్డారు, అందులో సందేహం లేదు. మనం ఏదన్నా మాట్లాడితే కాస్త కూస్త పరిజ్ఞానం ఉండాలి. ఒక సెంట్రల్ గవర్నమెంట్లో మనం ఎప్పుడు అలాంటి పరిస్థితి రాదు కదా మనకి. మనం ఎప్పుడు సెంట్రల్ గవర్నమెంట్లో మినిస్టర్ అయ్యేటువంటి మన స్టేట్ గవర్నమెంట్లో భజన చేసుకోవటం, చిడతల భజన చేసుకోవటం, జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో కూర్చుంటే జగనన్న అని అంటాం తప్ప ఇంకోటి రాదాయే. మనం వాటి గురించి ఈ ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకునేటువంటి పరిస్థితి ఏముంటుంది? అసెంబ్లీలో జరిగిందా, అసెంబ్లీ బయట జరిగిందా, ఆ మాక్ అసెంబ్లీ గురించే మనకు తెలియదు. ఇంకా మళ్ళీ వీళ్ళ గురించి కూడా మాట్లాడేస్తాం.